ఆశ్రిత వ్యామోహం కలవాడా? ఆచార్యుల ద్వారా ఎవరైతే భక్తులు ప్రపత్తి మార్గంలోకి వెళ్ళిపోయి ప్రపన్నులై ఉంటారో వాళ్ళ పట్ల విశేషమైనటువంటి వ్యామోహం కలిగిన వాడు పరమాత్మ. ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత ఆయన పాపం వచ్చాడు. ఈ సమయంలో కనుక ఆయన వీళ్ళు చెప్పిన మాట వినకపోతే ఈ లక్షణమే పోతుంది. అంటే ఏమంటారు రేపు అందరూ, అన్న ఆండాళి తల్లి అన్నదండి ఆశ్రిత వ్యామోహం కలవాడా అని, కానీ ఆయన చెప్పిన మాట వినలేదు కాబట్టి ఎబ్బెబ్బే పొరపాటు అంటారు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట వీళ్ళు తీరాలి. దీన్ని ముందర కాళ్ళకి బంధం వేయడం అంటారండి. ఆండాళి తల్లి ఎలా పరమాత్మను ప్రార్థించి పరమాత్మ దివ్యానుగ్రహం మన మీద ప్రసరించాలో ఆమెకు తెలిసినట్టుగా మనకి తెలియదు. అందుకని ఆమె పాడిన పాటలు మనం పాడుకోవడమే. చాలామంది పెద్దలు స్తోత్ర పాఠాలు రాస్తారండి, చాలామంది మహానుభావులు. వాళ్ళందరూ అందులో రాసినట్టుగా ఉండరండి. మనం మన నైక్యానుసంధానం చేయడం కూడా మనకి చేత కాదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎలా ఉండాలో వాళ్ళు రాసి మనకిచ్చి, ఒరే భగవంతుడి విషయంలో ఇలా ప్రవర్తించరా అని అంటారు. వెంటనే అంది మణివర్ణ, ఇంద్రనీల మణిలాంటి వర్ణము రంగు కలిగిన వాట పరమాత్మ. ఈ ఇంద్రనీలమణి రంగులో ఉన్న విశేషం ఏమిటంటే, నీలము రంగు ప్రేమకు చిహ్నం, అనురాగానికి చిహ్నం. ఈ ప్రేమకు చిహ్నమైనటువంటి ఇంద్రనీలమణి లాంటి రంగు ధరించడం వల్ల ఆయనకి ఎవరంటే ప్రేమ? ఎవరు తనను ఆశ్రయిస్తే వాళ్ళంటే ప్రేమ. తనను ఆశ్రయించాడు విభీషణుడు, కానీ తనంతట తానుగా వచ్చాడు. ఆచార్యుడి ద్వారా తన దగ్గరికి రావాలి. ఆనాడు విభీషణుడికి ఎలాగైతే అభయప్రదానం చేశాడో మనలాంటి వాళ్ళందరికీ కూడా అభయం ఇవ్వడానికే పరమాత్మ సిద్ధంగా ఉన్నాడు. మణి ఉన్నదనుకోండి, మణి ఉన్నవాడిని అందరూ గొప్పగా చూస్తారు. 100 కోట్ల మణి ఉందండి ఆయన దగ్గర, ఆయన అంత గొప్పవాడు అంటారు. అలాగే పరమాత్మ ఎవరినైనా అనుగ్రహించి ఆయన దగ్గర ఉన్నారనుకోండి, ఆయన్ని గొప్పగా చూస్తారు. రెండో కేటగిరీ ఉందండి. ఏమిటి? అవసరమైతే ఈ మణిని కాస్త అమ్మేసి డబ్బులు తీసుకుని వాడి కుటుంబ ఖర్చులకి వాడుకోవచ్చు. అవునా కాదండి? అట్లాగే ఇది ఆచార్యులు చెప్పిందేనండి, నేను చెప్పేది కాదు. ఎవరైనా సరే కొంతమంది ఉంటారండి, మనం ఏమంటానికి లేదు. అయ్యా మీరు వచ్చి కాస్త ప్రవచనం చేయండి అంటే చేద్దాం, తప్పకుండా చేద్దాం. ఎప్పుడు చేస్తాడో చెప్పడు, ఎప్పుడు వస్తాడో చెప్పడు, ఏ టైమో చెప్పడు. వద్దాం, తప్పకుండా చేద్దాం అంటాడు. ఏమిటి అక్కడ అంటే ఆ తర్వాత పక్క వాళ్ళు పిలుస్తారు, మీరు చెప్పేటువంటి దక్షిణ చెప్పండి ముందు, అది చెప్పకుండా మీరు రావాలంటే ఎలాగా అని. ఆ దక్షిణ చెప్పిన తర్వాత అది కనుక ఘనంగా ఉంటే చాలా బాగా ఉంటుంది, లేకపోతే మాకు కుదరదు, చాలా బిజీగా ఉన్నాం, ఫుల్ టైట్, మాకు మన షెడ్యూల్లో ఎక్కడ ఖాళీ లేదు, పోండి అంటారు. అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారట. ఈ మణిని అమ్ముకుని కుటుంబ ఖర్చుల కోసం చేసినట్లుగా పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్ని ధనం కోసం చెప్పేటువంటి వాళ్ళు. మణి ఎలాగైతే ధనాన్ని రావడానికి ఉపయోగపడిందో పారమాత్మిక దివ్య సంబంధమైన విషయాలు కూడా రావడానికి ఉపయోగపడతాయి. మణిని తీసుకెళ్ళి జాగ్రత్త పెట్టుకుంటాడు వాడు, ఎక్కడ పడితే అక్కడ పడేయడు, లోపల ఎక్కడో లాకర్లో పెడతాడు. పరమాత్మని కూడా చక్కగా గర్భగుడిలో జాగ్రత్తగా ఉంచుతూ ఉంటారు అని మన ఆచార్యులు. ముఖ్యంగా ఈ విషయంలో మనకి ఎంతో ఉపకారం చేసిన మహానుభావులు ఇద్దరండి. ఒకళ్ళు గోపాలాచార్య స్వామివారు. గోపాలాచార్య స్వామివారు అంటే తొమ్మండుగురు జీయర్ స్వాములకు గురువు గారు ఆయన. ఆ తొమ్మండుగురు జీయర్ స్వాములలో కూడా జీయర్ మణి ఎవరు అంటే మన చిన్నజీయర్ స్వామివారు. అసలు జీయర్ అన్న పదానికే వన్నె తెచ్చి జీయర్ అనగానే ఒక సన్యాసి అనేది కాకుండా జీయర్ అంటే చిరంజీవి స్వామివారు అనే స్థాయికి యావత్ ప్రపంచాన్ని తీసుకుపోయిన మహానుభావుడు చిరంజీవి స్వామివారు. అవునా కదా? వారికి చాలా గురు ఆయన. ఎప్పుడు ఆచార్యుల్ని ఎలా ఉపాసించాలో కూడా మనం వారి శిష్యులమై ఉన్నాం కదా, నిజమే. వారు చేసినట్టు మనం చేస్తున్నామా? ఆయన గోపాలోపాయనం అని పేరు పెట్టి వారి పేరుతో ఆచార్య పురస్కారాన్ని పెద్దలందరికీ ఇస్తూ వస్తున్నారండి. ఎంత నిష్ఠ, ఎంత భక్తి, ఎంత ఆచార్య సేవ. ఆ లెక్కను చూస్తే మనం ఏం చేస్తున్నామంటే ఏదో ఆచార్య తిరువడిగళే శరణం అని ఒక మాట వచ్చు కాబట్టి
ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చేతులు రెండు కలిపి ఆచార్య ధ్రువుడిగలే శరణం అంటున్నాం. నిజంగా చెయ్యాలి. ఆయన ఆచరించి చూపిస్తున్నారు. ఎవరు? మన స్వామివారు మనందరికీ కూడా లోకంలో తిరుప్పావని ప్రచారం చేస్తున్నారు. ఇవాళ చెప్పినట్టుగా వచ్చే సంవత్సరం చెప్పరు. వచ్చే సంవత్సరంలాగా 50 సంవత్సరం ఉండదు. ఆ దివ్యమైనటువంటి వాక్కు అనే అమృతం ఎంత బాగా వర్షిస్తుందో చెప్పడానికి వీల్లేదు. అందువల్ల ఈ అద్భుతమైన స్థితి ఏమిటంటే పరమాత్మని ఎక్కడ వేంజపు చేశారు? గర్భగుడిలో వేంజపు చేశారు. మణిని లాకర్లో పెట్టుకున్నాం. ఇలాగా మణికి అలాగే పరమాత్మకి కూడా దగ్గర సంబంధం ఉంది అని గోపాలాచార్య స్వామి వారు, ఇంకొక మహానుభావులండి శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు, ఈ 2 వ్యాఖ్యానాలు ప్రధానంగా చెబుతున్నారు చాలామంది పెద్దలు. వాళ్ళకి మనం ఎన్ని పరశతములు నమస్కారాలు చేసినా వాళ్ళ రుణం తీర్చుకోలేం. సరే, ఇలా అనేకం ఉన్నాయి. మణివన్న అన్నారు. మాలే మణివన్న అని తర్వాత ఇంకేమంటారా అని చూశారండి ఈయన కృష్ణుడు. చూస్తే ఒక మాట అన్నారు, ఆలి నిలయాయి వటపత్రశాయి అన్నారు. వటపత్రశాయి అంటే మర్యాకు మీద పడుకుని నిద్రపోతున్నవాడు అని అర్థం అండి. పోయి పడుకున్నవాడు